నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించడం పైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం పైన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాది 5గురు జాతిరత్నాలకి భారతరత్నాలు ప్రకటించడం అనేది సంతోషించదగినటువంటి పరిణామం, అలానే ఆహ్వానించదగినటువంటి పరిణామం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHBలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. పివి నరసింహారావుని ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించినటువంటి తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. పివి నరసింహారావుని అభినందించదగినటువంటి, భారతదేశం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయులందరూ కూడా అనుసరించదగినటువంటి నేత, అటువంటి నేతను గుర్తు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఒక నోట్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఏం రియాక్ట్ అయ్యారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మాజీ ప్రధానిగా భారతదేశానికి విశేష సేవలు అందించినటువంటి పివి నరసింహారావుకి భారతరత్న రావడం పట్ల పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇది. పివి నరసింహారావు గారి సేవలకి సముచిత గౌరవం దక్కింది అనేటువంటి అభిప్రాయాన్ని జనసేనాని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మన దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మన దేశ 9వ ప్రధానమంత్రిగా ఆయన తీసుకొచ్చినటువంటి సరళీకృత ఆర్థిక విధానాలతో ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం అయ్యే అవకాశం లభించింది. ప్రధానమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అందించినటువంటి సేవలు అనుపమానమైనవి. ఆయన సేవలకి సముచిత గౌరవం ఇస్తూ పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ప్రతి తెలుగువాడు సంతోషించదగ్గటువంటి విషయం అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మరోవైపు నుంచి పివి గారికి శాస్త్ర సాంకేతిక రంగాన్ని విస్తృతపరచడం, దేశ రక్షణ, దౌత్య సంబంధ విషయాల్లో గణనీయమైన విజయాలు సాధించారు. బహుభాషా కోవిదురైన ఆయన కంప్యూటర్ శాస్త్రం గురించి కూడా, కంప్యూటర్ సంబంధిత అంశాలను సైతం నేర్చుకున్నారంటే ప్రతి ఒక్కరూ ఆయన జీవితం నుంచి ఆదర్శప్రాంతమైనటువంటి స్ఫూర్తి పొందాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పగడగలు నవలని హిందీలోకి అనువదించి ఆ రచన విలువని అందరికీ పంచారు అనేది పివి నరసింహారావు గారి గురించి పవన్ కళ్యాణ్ చెబుతున్నటువంటి మాట. 1000 పడగల నవలని సహస్ర ఫండ్ పేరుతో విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి గొప్ప నవల. ఈ నవలని హిందీలోకి తర్జుమా చేశారు. అక్కడ కూడా మంచి ఆదరణ పొందినటువంటి పరిస్థితి. అటువంటి సాహితీవేత్త, బహుభాషా కోవిదులైనటువంటి పివి నరసింహారావు గారిని కీర్తించడంతో పాటు ఉన్నతమైన పదవిలో ఉన్నవారికి దేశాభివృద్ధి విషయంలో దూరదృష్టి అవసరం అనడానికి పివి నరసింహారావు గారి సంస్కరణలు, పాలనా విధానమే తార్కాణం. ఆయనకి భారతరత్న దక్కడం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవంగా అందరూ భావించాలి. ఈ సందర్భంలో ఆ మహనీయునికి మనఃపూర్వక నివాళులు అర్పిస్తున్నారనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. అలానే ఈరోజు మరికొంతమందిని, 3గురిని ఈరోజు భారతరత్నలుగా కేంద్రం ప్రకటించినటువంటి పరిస్థితి. పివి నరసింహారావు ఒకరైతే, మరొకరు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ఇక వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ సారథి MS స్వామినాథన్. ఈ ఇద్దరికి కూడా ఈరోజు అనౌన్స్మెంట్స్ జరిగినాయి. అలానే గతంలో LK అద్వానీకి, కర్పూరి ఠాకూర్ కూడా భారతరత్న ప్రకటించారు. మొత్తంగా ఈ సంవత్సరంలో 5గురికి భారతరత్నలు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో రైతు బాంధవుడిగా పేరొందిన దేశ 5వ ప్రధానమంత్రి దివంగత చౌదరి చరణ్ సింగ్ గారికి భారతరత్న ప్రకటించడం ముదావహం. స్వతంత్ర భారతదేశంలో భూ సంస్కరణలకు సంబంధించిన చట్టాల రూపకల్పనలో చరణ్ సింగ్ గారు ముఖ్య భూమిక పోషించారు. వ్యవసాయ రంగంలో హరిత విప్లవానికి ఆద్యుడైన శాస్త్రవేత్త శ్రీ MS స్వామినాథన్ గారు, వారిని కూడా భారతరత్నతో గౌరవించాలని కేంద్రం నిర్ణయించడం ఆనందదాయకం అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, నూతన వరి వంగడాలు సృష్టించడంలో స్వామినాథన్ గారి పాత్ర విశేషమైందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి విశేష సేవలు అందించిన మహనీయులని గౌరవించుకొని వారి స్ఫూర్తిని భావితరాలకి అందించేందుకు రాజకీయ దృక్కోణాలు, పార్టీల భావజాలాలకు తావు లేకుండా చేయడాన్ని అందరం గుర్తించాలి. నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా అందరూ కూడా ఈరోజు సంతోషిస్తున్నటువంటి ఒక సందర్భం. ఏంటంటే, ఎవరైతే విస్మృత నేతలని భావించారో అటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా భారతరత్నలు ప్రకటించడం, అదేవిధంగా ఒకే ఏడాది 5గురు జాతిరత్నాల్ని స్మరించుకునే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. మరోవైపు నుంచి చూస్తే దేశ ఆర్థిక స్థితిగతులకి ఆద్యుడిగా, దేశ ఆర్థిక సంస్కరణలకి పితామహుడిగా భావించేటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం పట్ల జాతి యావత్తు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగు జాతి పులకిస్తున్నటువంటి సందర్భం, తెలంగాణ గడ్డ పరవశిస్తున్నటువంటి సందర్భం. దీనిపైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్ ఇది.